బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఒక తెలివి తక్కువ కొడుకుగా చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్తే బండి సంజయ్ ఒక కార్యకర్తలాగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతము ఒక ఎంపీ, అదేవిధంగా ఒక సెంట్రల్ మినిస్టరు, అదేవిధంగా భవిష్యత్తులో ఒక బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్లో మొదటి వరుసలో ఉండే నాయకుడు బండి సంజయ్. అసంటి కష్టం మీద వచ్చిన ఆ వ్యక్తిని నిట్ట నిలువుగా ముంచేస్తున్నది బండి భగీరథ. ఇంతకు ముందు కూడా బండి భగీరథ తన కాలేజీలో గొడవలు పెట్టుకున్నాడు. అదేవిధంగా ఒక ఫామ్ హౌస్లో వాళ్ళ స్నేహితులని పై దాడి చేసిన వీడియోలు బాగా వైరల్ అయినాయి. ఈ తెలివి తక్కువ కొడుకని నేను ఎందుకన్నా అంటే ఆ వీడియోలు తీస్తున్నది కూడా వాళ్ళ స్నేహితులే. ఆ వీడియోలు ఒక తండ్రి ఇంత పొజిషన్లో ఉంటే కొడుకు ఎంత జాగ్రత్త ఉండాలి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా, ఇంకే ఎంతో జాగ్రత్త ఉండాలి. ఆ వీడియోలు మొత్తం వైరల్గా కావడానికి కూడా బండి భగీరథనే కారణం అంటే. ఎందుకంటే తనని చూసి చాలామంది భయపడాలి, ఒక హీరో విధంగా అనుకోవాలని ఈ విధంగా చేసిండు. కానీ ప్రస్తుతము ఆ పోక్సో కేసు మెడకు చుట్టుకునే విధంగానే ఉంది. బండి భగీరథ జైలుకు పోతాడేం, కానీ తను నిర్మించుకున్న సామ్రాజ్యము బండి సంజయ్ భవిష్యత్తు మొత్తము, ఇంకా ఆ బండి సంజయ్ పదవికి గండం వచ్చే విధంగా ప్రస్తుతము కనిపిస్తుంది.